రే వీడియో ఎడిటింగ్ చేశాను, దాన్ని కన్వర్ట్ చేయి. ఆడియో వీడియో నాకు సపరేట్ కావాలి. అలాగే దాంట్లో నాయిస్ తీసేయి. తక్కువ ఎంబీలో హై క్వాలిటీ కావాలి. మొన్న ఏదో టాస్క్ ఓడిపోయా అని చెప్పేసి దానికి వర్క్ అంతా నాకిస్తున్నాడు. అమ్మాయి ఇప్పుడు ఎన్ని సాఫ్ట్వేర్ వాడాలో వీడియో కన్వర్ట్ ఒకటి, ఆడియో నాయిస్ ఒకటి తీసేయాలంట. తక్కువ ఎంబీలో ఎక్కువ క్వాలిటీగా ఉంటుంది. అవసరం మనకి నేనా బ్రో? నీకు అదిపై ఒక మంచి టిప్ చెప్తా. ఏంటన్నా? నాకేంటి అన్నకేంటి? అలా మీరే చెప్పాలా ఏంటిదో. సరే కానీ ఒక రెడ్ బకెట్ బిర్యానీ, 6 తందూరి రోటీ, ఒక పన్నీర్ బటర్ మసాలా ఒకటి. అన్నకి అవన్నీ అవసరం లేదురా. అన్నకి లైక్ షేర్ చేస్తే చాలు. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మళ్ళీ చేసుకుంది కానీ వెళ్ళి చెప్పి ఫస్ట్ తీసుకురా. సరే అన్న, ఫస్ట్ అయితే చెప్పేసేయండి. సరే కానీ ఓకే గాయస్, లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. సో అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక జస్ట్ ఇలా ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా ఇంటర్ఫేస్ అనేది మనకి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ చూసారు కదా ఇక్కడ మనకు కన్వర్ట్ చూడడానికి కనిపిస్తుంది, డౌన్లోడ్స్, ఇంకా ఎడిట్, టూల్ బాక్స్. సో ఈ 4 ఆప్షన్స్ అయితే ఇక్కడ మనకు చూడడానికి అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు కన్వర్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డిజబుల్ హార్డ్వేర్ యాక్సిలరేషన్ అని చెప్పేసి, ఈ రెండు అయితే ఆన్లో పెట్టుకోండి. మీకు స్పీడ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో మీకు ఎలాంటి టైం అయితే తీసుకోదు, వితిన్ సెకండ్స్లో అయితే మనకు ఎక్స్పోర్ట్ అనేది అయిపోతుంది అనమాట. ఇప్పుడు కన్వర్ట్లోకి వచ్చాం. కన్వర్ట్లో ఏంటంటే ఇప్పుడు మనం వీడియో నుంచి ఆడియోని కన్వర్ట్ అయితే చేయొచ్చు అండ్ మల్టిపుల్ ఫార్మాట్స్లో అయితే మనం ఎక్స్పోర్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఫైల్ని యాడ్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఫైల్ అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ మీకు MP4 అని చెప్పి కనిపిస్తుంది కదా, మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ వీడియోలో మనకు చాలా ఫార్మాట్స్ అయితే చూడడానికి అయితే కనిపిస్తూ ఉంటాయి. తర్వాత ఆడియో క్లిక్ చేసుకున్నట్లయితే మనం ఓన్లీ ఆడియోని మాత్రమే వీడియో నుంచి కన్వర్ట్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మనకి MP3 ఉంటుంది, M4A ఉంటుంది, వేవ్ ఉంటుంది. సో ఇంకా మనకు చాలా ఫార్మాట్స్ అయితే చూడడానికి అయితే ఉంటాయన్నమాట. జస్ట్ ఇప్పుడు హై క్వాలిటీ మీద క్లిక్ చేసి కన్వర్ట్ మీద క్లిక్ చేస్తే చాలు. ఓకే, ఇప్పుడు మనకు కన్వర్టెడ్ అని కనిపిస్తుంది కదా, మీరు క్లిక్ చేసినట్లయితే కన్వర్ట్ అయిన ఫైల్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకు ఆడియో ఫైల్ లెక్క అయితే కన్వర్ట్ అయిందనమాట. సో ఈ విధంగా అయితే మనం కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఎడిట్లోకి వచ్చినట్లయితే మనకి ఇక్కడ కట్ కనిపిస్తుంది, మర్జ్ కనిపిస్తుంది, క్రాప్, రొటేట్, ఫిల్టర్, స్పీడ్, యాడ్ వాటర్ మార్క్, ఇంకా అడ్జస్ట్ వాల్యూమ్, వీడియో స్టెబిలైజేషన్, వీడియో ఎడిటర్. సో చూడడానికి ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీకు వీటికి సంబంధించిన సపరేట్ అప్లికేషన్స్ అయితే అవసరం లేదు. ఇది ఒక్క అప్లికేషన్ ఉన్నట్టయితే మీకు కావాల్సిన ప్రతి టూల్ అనేది ఇందులో మనకు చూడడానికి అయితే ఉంటుంది. సో గైస్, మీరు లాస్ట్గా వచ్చినట్లయితే ఇక్కడ మీకు టూల్ బాక్స్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనకు క్రేజీ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఉంది, స్క్రీన్ రికార్డర్ ఉంది, స్పీచ్ టు టెక్స్ట్ ఉంది, వోకల్ రిమూవర్ ఉంది, నాయిస్ రిమూవర్ ఉంది. మీరు నాయిస్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అలానే ఆర్ట్ జనరేటర్ ఉంది, యూట్యూబ్ లైవ్ స్ట్రీమ్ డౌన్లోడర్ ఉంది, DVD బర్నర్ ఉంది, వీడియో అండ్ ఇమేజ్ కంప్రెసర్, ఇమేజ్ కన్వర్టర్, ఆడిబుల్ కన్వర్టర్, ఇంకా ఇన్స్టాగ్రామ్ డౌన్లోడర్ కూడా. అంటే మేము ఇన్స్టాగ్రామ్లో ఏదైనా వీడియోస్ని, రీల్స్ ఉంటాయి కదా, సో పోస్ట్ని కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఇమేజ్ ఎడిటర్ అయితే ఉంటుంది. తర్వాత 2D నుంచి వీడియోని 3Dలోకి జనరేట్ అయితే చేసుకోవచ్చు. తర్వాత వీడియో టు గిఫ్ అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా మనకు ఇన్ని టూల్స్ అయితే కనిపిస్తున్నాయి. చాలా మంచి ఫీచర్స్ అయితే ఇందులోనే ఉన్నాయన్నమాట. మీరు సపరేట్ సాఫ్ట్వేర్స్ అయితే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకునే అవసరమే లేదు. స్క్రీన్ రికార్డ్ చేసుకోవాలని ఇందులో ఉంది. మీకు బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలని ఇందులోనే ఉంది. తర్వాత వోకల్ రిమూవ్ చేసుకోవచ్చు. ఏదైనా సాంగ్ నుంచి మనకు వోకల్స్ వస్తూ ఉంటాయి కదా, తర్వాత ఏదైనా నాయిస్ని రిమూవ్ చేసుకోవాలన్నా ఈ ఆప్షన్ అయితే మనకు యూజ్ అవుతుంది. తర్వాత ఇంకోటి వచ్చేసరికి వీడియో ఇమేజ్ కంప్రెసర్. ఎక్కువ ఫైల్ సైజ్ ఉన్న ఏదైనా వీడియోస్ ఉంటాయి కదా, సో ఆ ఫైల్స్ని అయితే మీరు కంప్రెస్ అయితే చేసుకోవచ్చు. ఇమేజ్ కానీ వీడియో కానీ ఎలాంటి క్వాలిటీ లాస్ అనేది ఉండదన్నమాట. అదొక మంచి ఫీచర్ అని ఇందులో. జస్ట్ దీని మీద క్లిక్ చేసుకొని ఏదైనా ఒక వీడియోని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ చూసినట్లయితే వీడియో అనేది మనకు 50 MB అయితే ఉంది. జస్ట్ ఇప్పుడు మనం క్వాలిటీ అనేది సెట్ చేసుకుంటే చాలు. హైలో కావాలా, మీడియంలో కావాలా, లోలో కావాలని చెప్పేసి ఇప్పుడు మీడియంలో అయితే పెడుతున్నాను. జస్ట్ ఇప్పుడు మీరు కంప్రెస్ మీద క్లిక్ చేస్తే చాలు. సో మనకు ప్రాసెసింగ్ అయితే అవుతుంది. ఓకే గైస్, ఎక్స్పోర్ట్ అయితే అయింది. ఇక్కడ చూడొచ్చు మీకు 48 MB అయితే కనిపిస్తుంది. సో ఈ విధంగా మీ ఫైల్ సైజ్ని బట్టి మనకు ఎలాంటి క్వాలిటీ లాస్ లేకుండా మనకు కంప్రెస్ అయితే చేస్తుంది అనమాట. ఓకే గైస్, ఇంకా దీని గురించి చెప్పుకుంటా పోతే చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయండి, మీకే అర్థమవుతుంది. నా వరకు అయితే ఇది మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వన్ సొల్యూషన్ ఇన్ హిట్పా ది బెస్ట్ అని అయితే నేను చెప్పగలను. కంపేర్ టు అదర్ సాఫ్ట్వేర్స్ కావచ్చు, వెబ్సైట్స్ కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో మనకి ఏదో ఒక ప్రాబ్లం అయితే ఉంటూనే ఉంటుంది. బట్ ఈ హిట్పా వీడియో కన్వర్టర్లో మాత్రం ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. మీరు పెట్టే ఒక్కొక్క రూపాయికి వర్త్ అయితే ఉంటుంది అనమాట. సో వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇది మీకు ట్రయల్ వర్షన్లో అయితే దొరుకుతుంది, ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు నచ్చితే మీరు దీన్ని పర్చేస్ అయితే చేయొచ్చు. ఏముందన్న ఇది కలిసి వచ్చే కాలానికి కామధేను లాగా ఇంతకు మించి కంటెంట్ ఇవ్వరన్న ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్ అన్న. మీరు నెక్స్ట్ లెవెల్ ఇస్తారని ఎప్పుడేటప్పుడు
సర్లే కానీ చెప్పింది పోయి చెయ్యబ్బా. హలో సార్, చెప్పింది ఏం చేసినావు? అది తీసుకురా. అంటే అన్నారులే కానీ అగో ఎంత బాగుందో. సో గైస్ చూసారు కదా, ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసుకోండి. లైక్ చేసుకుంటే నాకు కొద్దిగా బూస్ట్ వస్తుంది అనమాట. సో ఈ మధ్య మంచి కంటెంట్ ఇస్తున్నానని చెప్పి అనుకుంటున్నా. సో ప్లీజ్ కొద్దిగా సపోర్ట్ చేయొచ్చు కదా. సో గైస్ దీనికి సంబంధించిన డౌట్లు ఏమైనా ఉంటే కింద కామెంట్స్లో అడగండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. చాలా మందికి అయితే యూజ్ అవుతుంది అనమాట ఇది. సో గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.